شترنا شالاشا والشاميش मेरो आँखा म देख्न सक्छु। रिम्बोचलाई यहाँ लिया।
కుశుల దీక్షా భయన आओ मेरी आपकी दीक्षा सूर्य ग्रहण मात्र ऊंचा रोते इस बेला उन्हें पर जरा पूछे अबाजी तिमरे नहीं खुलने छा आऊं तो औसीमा तिमरे बलि दीना पच्छा रक्षक ले रिमोट चलाई बचाओ न छा रक्षक ओ हिमालय का चिचुरा हारो पार कर लिया न छा रावसले रिमोट चलाई बचाओ न छा విష్ణు రే అప్పారావు పోరా పోయి గురేసుకు చావరా పోరా చెస్ పోటీలో నేను పరిగెత్తిస్తాను వద్దు నేను నడిచే వెళ్తాను కబడ్డీ ఆడికి ఆంబోతులో బాడీ ఉంటే చాలరా చెస్ గేమ్ కి బుర్ర కావాలి చదరంగంలో నీ కంట తడి పెట్టించకపోతే నన్ను మారు పేరుతో పిలు ఏంటి ఇప్పుడు అడుగుతావా సొంత ఇంట్లోకి దొంగలా రావడం నువ్వు మానవు కదా మెల్లిగా నాన్న వింటాడు వినని ఈ రోజు కూడా అనవలసినవన్నీ అనే పడుకున్నారు ఆయన ఓహో పడుకున్నాడా అయితే భోంచేయచ్చు చెయ్యి కడుక్కోరా భోంచేసా కడుక్కుంటాను ఛే, నీ పద్ధతులు మారవు
ఈ రోజు పోటీ గొడవలతోటే ముగిసిందా? ఎవరు చెప్పారు? నేనే చెప్పాను, నువ్వు గెలిచినప్పుడు దమయం తగిన చప్పట్లు కొట్టడం అప్పారానికి నచ్చలేదుట. మామ కొడుకు నేను గెలిచినప్పుడు చప్పట్లు కొట్టకుండా చెదిరించుకుంటుందా? ఆ వరుస నీకు మాత్రమే కాదు, వాడికి ఉంది. అప్పారావు కాబోయే పెళ్ళాం దమయంతి. క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసే పోటీలైనా అక్కాబావలు దీన్నో కుటుంబ కలహంగా తీసుకుంటున్నారు. వాళ్లతో గొడవలు పెట్టుకోవడం అన్నది నాన్నకి ఇష్టం లేదని నీకు తెలుసు కదా. గొడవ పడమని నేను చెప్పానా? మనం అంటే వాళ్ళకంత ఇష్టం లేకపోయినా అప్పారావు నీ అన్న. వాడితో నువ్వు ఓడిపోయినా కూడా నీకు వచ్చే నష్టం ఏం లేదు. అయ్యో అమ్మా, పోటీ అంటూ వచ్చాక కావాలని ఓడిపోవడం కుదరదమ్మా. కుదరదు. పెద్దమ్మ కొడుకు కదా అని చెప్పి ఓడిపోయానంటే అది ఎంత అవమానం ఆ క్లబ్ కి. అన్నీ వాటి కరెక్ట్. ఇక్కడి నుంచి. అయ్యో ఎవడా, నా చెల్లెలు సుమతి ముఖం నేను ఇంకెలా చూసేది? ఏ అంత అసహ్యంగా చెండాలుగా ఉంటుందా పిన్ని మొహం? అయినా పర్వాలేదు, మా ధైర్యం వెళ్ళి చూసిరా. చెప్పారవతలకి. చెస్ పోటీలో వాడిని చెండాడేస్తాను. అవునవును, వాలీబాల్ లో పరుగు పందాల్లో ఓడిపోయినప్పుడు నువ్వు ఇలాగన్నావు. ఆ ఆటలకి నేను ఒక్కడి మాత్రం సరిగా ఆడితే సరిపోదు, మా తత్వవేత్తలు కూడా సరిగ్గా ఆడాలి కదా. చదరంగానికి నా ఒక్కడి బుర్ర ఉంటే చాలు. ఒరే మట్టి బుర్ర, అందులో కూడా ఓడిపోయావంటే నీకు పచ్చి మంచులు కూడా ఇవ్వను. పచ్చి మంచి ఫ్రీగా హోటల్లో దొరుకుతాయి. అమ్మా కడుపులో ఎలకలు గంతేస్తున్నాయి, తినడానికి ఏదైనా పెట్టమ్మా. పంపు కొడుతుంది, నువ్వు వెళ్ళి స్నానం చేశారా? అంబాజీ పేట అవతం ఉందా? నీ బొంద. థ్యాంక్స్. ముకుందా నిన్న ఇక్కడికి వచ్చాడు. గల్ఫ్ లో నీకు ఉద్యోగం దొరుకుతుందని నాన్నకి ధైర్యం చెప్పి వెళ్ళాడు. నేను ఇక్కడి నుంచి వెళ్లే సమస్య లేదు. ఏమిటా నీ ఉద్దేశం? ఎద్దులో పెరిగావుగా, క్లబ్లు పోటీలో వదిలేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చుగా. ఉద్యోగానికి గల్ఫ్ కే వెళ్ళాలా నాన్న? ఇక్కడ చేస్తే సరిపోదు. ఇక్కడ ఎవరైనా ఉద్యోగం ఇస్తానని చెప్పాడా నీకు? లేదు. కరాటే అని క్లబ్ పోటీలు నీ తిరుగుతుంటే ఎవడూ పిలిచి నీకు ఉద్యోగం ఇవ్వడరా. నేను చెప్పినట్టు చెయ్యి చాలు. పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చి వచ్చాను, ఓ 2-3 నెలల్లో వీసా వస్తుంది. వీసా రాగానే నాన్న వెళ్తాడులే. ఏంటి? వీసా రాగానే నాన్నే వెళ్తాడులే. ఓహో, ఆట గురించి బాగా చదువుకొచ్చావు. నువ్వు గెలవాలనుకుంటే ఒకే దారుంది. నీ ఇష్టదైవాన్ని చక్కగా వేడుకో, గెలవచ్చు. ఆడవా, ఓడిపోయే చివరి నిమిషం వరకు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. నా బుద్ధి బలమును చూసి నీకేమనిపించుతున్నది? నాకేం అనిపించలేదు. ఆరిపోయే దీపం ఇలాగే వెలుగుతుందా? చూపిస్తాను. నాతో ఉంటూ నాకే నామం పెడుతున్నారే. ప్రియా, కాసేపు ఆట చూసిపోదాం. వద్దులే, అప్పారావు బాబు ఎలా ఓడిపోతాడో మనం తెలుసుకోవాలిగా. సరే రా. నిన్ను ఒక్క పోటీలోనైనా దెబ్బతీసిన తర్వాత నేను సర్వీస్ కమిషన్ టెస్ట్ రాస్తారా? దానికి నీకు ఏజ్ బారే 5 ఏళ్ళు అయిపోయింది. చెక్. అటు చూడు, ఇటు చూడు. ఓడిపోయింది కానీ దబాయిస్తున్నావా? సరే పదం పద, నువ్వు ఉన్నావు వదిలేశాను. ఇంట్లోకి తోడుస్తాను. శ్రీకృష్ణ పరమాత్మని జన్మ నక్షత్రం కేశవా మాధవ, అత్యద్భుతమైన నక్షత్రం ఇది. చిలక చెప్తోంది, కర్ణం బిడ్డ భవిష్యత్తు కోసం తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. అది మీ మొహంలోనే తెలుస్తోంది. కేశవా గోవిందా, కానీ ఇప్పుడు మీ అబ్బాయి జాతకంలో గడ్డు రోజులు నడుస్తున్నాయి నీ చిలక చెప్తోందమ్మా. ఫల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం నుంచి దివ్యంగా ఉంటుంది. ఈ 5 మాసాల కాలం కొంచెం కష్టకాలమే తల్లి. నిజం చెప్పినా మీ మనసు బాధపడకూడదమ్మా. చెప్పమంటారా తల్లి? ఒక కూనీ కోరిగా మారేటువంటి అవకాశం ఈ జాతకంలో తెలుస్తోంది. నిజంగానా?
పక్షి శాస్త్రం సత్యమైనది. ఈ చిలక అబద్ధం ఆడదమ్మా. ఎవరిని చంపుతాడు? అప్పారావునే ఉంటుంది. వాక్రా ఈ 5 మాసాల తర్వాత మీ అబ్బాయి ఈ ఊరికే గొప్పవాడవుతాడమ్మా. అతన్ని నేల మీద నడవనివ్వరు. అందరూ వెతుక్కుంటూ వస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. ప్రధానమంత్రి అవుతాడా? అరే నోరు మూసుకోరా. ఎవరి కుర్రాడు? దోష నివారణకి పరిహారం ఏం లేదా? ఉందమ్మా. ముందుగా మీరు తృణమో పనమో దక్షిణ నా చేతిలో పెట్టండి. ఇంక ఇప్పుడు ఏం చేద్దాం? నా ఉద్దేశంలో దీనికి ఒకే ఒక మార్గం ఉంది. విసా వచ్చేదాకా ఆగడం మంచిది కాదు. జ్యోతిషుడు అదేగా చెప్పాడు. 10-15 సంవత్సరాల నుంచి ఏ రాకపోకలు లేకుండా ఉన్నాం. ఒక అవసరం వచ్చిందని కృష్ణమూర్తిని సహాయం కోరడం. వాడితో తెగదెంపులు చేసుకున్నది మనం కాదు కదా, మా నాన్నగారే కదా. మన మీద వాడికి ఎలాంటి ద్వేషం ఉండదు. అశోకుని మరి కొన్నాళ్లు అక్కడే ఉంచుకోమంటే కృష్ణమూర్తి చాలా సంతోషిస్తాడు. గల్ఫ్కు వెళ్ళారంటే వెళ్ళనన్నవాడు నేపాల్కి వెళ్ళమంటే వెళ్తాడా? దానికో మార్గం ఉంది. అనయ్య, చిన్నమావయ్య కూతురు నువ్వు చూసావా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. తాతయ్య షష్టి పూర్తికొచ్చిందిగా. ఇప్పుడు చాలా అందంగా ఉందట. ఎవరు చెప్పారు? అమ్మా. కానీ అమ్మ ఈ మధ్యకాలంలో దాన్ని చూడలేదే. అదే నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పారట. ఏయ్, అంత అందంగా ఉండడానికి వీల్లేదు. అత్తయ్య నేపాలీ కదా, చప్పడి ముక్కుతో అదోలా ఉంటుంది. అయ్యో కాదనయ్య, అశ్విని వదిన బామ్మ పోలికట. నేనే వెళ్ళడం లేదు. పెళ్ళకపోతే మానే. ఇంటికి కావాల్సిన కోడలు నీకు ఇష్టం లేదంటే ఏ గోడుకారో కట్టుకుంటుంది. పోవే నువ్వు. వెళ్తున్నానులే. అంత అందంగా ఉంటుందా? అదే నిజమైతే గూర్ఖాన్ ఎందుకు చేసుకోవాలి నేనుండగా? పడ్డాడు, నీళ్ళలో పడ్డాడు, నీళ్ళలో పడ్డాడు, నీళ్ళలో పడ్డాడు, నీళ్ళలో పడ్డాడు. అనయ్య ఏమైంది? నీళ్ళల్లో పడింది ఎవరు? విష్ణు నీళ్ళలో. వాడొకడు వీడికి తోక. వెళ్ళి పడుకోవే. బంగారం లాంటి నిద్ర పాడు చేసి. నా కొడుకు భయపడిపోయాడు. నువ్వు పడుకో నాయనా, పడుకో. వాడిని అసలు ఏదో ఒక రోజు నేనే నీళ్ళలోకి తోసేయాలనుకున్నాను. ఈడుకు మించిన వాడి వాగుడు విని ఎవరో తోసేస్తుంటారు. పోవే కలిసి. ఇలా ఇవ్వు. అక్కడ ఇంకా పైన. చెరువు కుట్టిందా? కొట్టానంటే కళ్ళు తిరిగిపోతాయి. వీటన్నిటికీ వాణి పిలవచ్చుగా. వెళ్ళి పిలిచినట్టే. పాటల పోటీలో ఓడిపోయానన్న కోపంలో ఉండగా ఆర్ట్స్ క్లబ్ ఫంక్షన్ పువ్వులు కావాలని అడిగితే ఆ కూతురు జుట్టు పిక్కేసి. వాణ్ణి తక్కువ చేసి మాట్లాడడం నీలో కొంచెం ఎక్కువగా ఉంది. ఏదేమైనా వాడిని పెళ్లి చేసుకునే పిల్లవు నువ్వు, అది మర్చిపోక. తాళి కట్టకి నేనే గౌరవిస్తాను. ఇప్పటి నుంచి అణిగిమణిగా ఉండక్కర్లేదు. కొంచెం ముక్కోపం, కొంచెం అసూయ, ఇంకొంచెం అమాయకత్వం వాడికి ఉన్నాయి. పాపం అన్నిటికీ నువ్వు నన్ను పిలవడంతోనే వాడికి ద్వేషం. నీ వల్ల కాదంటే కాదని చెప్పు. నన్ను మార్చడానికి ప్రయత్నించుకో. నేనే కోసుకుంటాను. కోసుకో. గొప్ప సలహా ఇచ్చాడు. చూడు.
పరవా ఇది మామూలుగా వదిలేసే విషయం కాదురా. మన అప్పారావు గారు చేసుకునే పిల్లని తెలిసి కూడా అడిట్టాడు పనులు చేస్తున్నాడే. ఆటల పోటీల్లో మనం ఓడించాడు అంటే ఓర్చుకోవచ్చు, జీవితంలో కూడా ఓడించాలనుకోవడం అప్పారావు బతుకులు పాడు చేసి నేపాల్ జారుకోవాలని ప్లాన్. అక్కడ కూడా ఉందిగా మామ కూతురు. లేదు, వాడు వెళ్ళడు. ఫ్లైట్ లో వెళ్ళడానికి వాళ్ళలో కదిలే శక్తి ఉంటే కదా వెళ్ళేది. వాడు వెళ్ళడు.